నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పెంచేంత వరకు ఉద్యమిస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా ఇన్ఛార్జ్ విఎస్ రాజు మాదిగా ఉద్ఘాటించారు। కొల్లూరులో ఈ నెల 7వ తేదీన జరిగే సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో ఈ నెల 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు, వృద్ధుల పింఛన్ల పెంపుదలపై సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు। ఈ సమావేశానికి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా హాజరు కానున్నారు। కొల్లూరు గ్రామ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ వెలిమెల ప్రమోద్ మాదిగా ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముక్కెరలింగం, పెద్దగీత, పట్లోల వెంకటేష్, మైసగళ్ల భుచేంద్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు। పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి వికలాంగులు, వృద్ధులు, వితంతువుల ఐక్యత వర్ధిల్లాలి వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళల ఐక్యత వర్ధిల్లాలి వికలాంక్యత చలో కొల్లూరు హలో వికలాంగ్ హలో వికలాంగ్ హలో వికలాంగ్ హలో వికలాంగ్ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం ఈనాటి బీఆర్జీ గార్డెన్లో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్కు, మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల విహెచ్పిఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సామాజిక ఉద్యమ నమస్సులు। గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖు రోజు చలో కొల్లూరు అనే కార్యక్రమాన్ని గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖు రోజు 3వ విడతగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు కాబట్టి పటాన్చెరు నియోజకవర్గ సన్నాహక సదస్సు 7వ తారీఖు రోజు బీఆర్జీ గార్డెన్లో కొల్లూరు గ్రామంలో ఘనంగా 10,000 మందితో నిర్వహించాలని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది। ఆనాడు మా ప్రభుత్వం వస్తే సీఎం చెప్పిన, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు 4,000, వికలాంగులకు 6,000 ఇస్తాను, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మందాకృష్ణ మాదిగ గారు గత 3 నెలల నుండి గ్రామాన ప్రతి జిల్లాల వాదిగా, నియోజకవర్గ వారిగా అన్ని నియోజకవర్గాల సన్నాహక సదస్సు నిర్వహిస్తూ మరి మా సంగారెడ్డి జిల్లాలో 5 నియోజకవర్గ సదస్సులు నిర్వహించిన తర్వాత కూడా మరొక్కసారి పరేడ్ గ్రౌండ్లో జరగబోయే మహా గర్జనకు దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవేవి ఉన్నాయో పట్టణ చుట్టుపక్కల, దాంట్లో భాగంగానే పటాన్చెరు నియోజకవర్గానికి మరొకసారి 3వ విడతగా మాకు సన్నాహక సదస్సు ఇచ్చింది కాబట్టి తప్పకుండా 7వ తారీఖు రోజు ఈ యొక్క సన్నాహక సదస్సుకు చలో కొల్లూరును విజయవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ప్రతి వికలాంగులు, కండరాల క్షీణత గల వారికి 15,000, వికలాంగులకు 6,000 ఇవ్వాలని, వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, హెచ్ఐవి కార్మికుల చేయుత పింఛన్దారులకు అందరికీ కూడా 4,000 ఇవ్వాలని చెప్పేసి మందాకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తూ మరి ఈ నెల 7వ తారీఖు జరుగు ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వికలాంగుడు, చేత పింఛన్దారులు అందరూ కూడా ఇక్కడికి రావాలని ఈ యొక్క సభ నుండే సీఎం గారికి హెచ్చరిక ఇవ్వదలుచుకుంటున్నాం। ఆ రోజు మేము ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే తప్పకుండా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సభాముఖంగా ఇక్కడ నుండి మీకు తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక ఇస్తున్నాం। ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి తట్టి అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులు అందరూ కూడా తట్టి ఈ యొక్క బీఆర్జీ గార్డెన్కు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులను కూడా మేమందరం కూడా గ్రూపులుగా విభజించుకొని అన్ని గ్రామాలను తట్టి వాళ్లకు చైతన్యం చేయడానికే మరి రేపటి నుండే ప్రచార యాత్రలను కూడా ఇక్కడ నుండి మేము అన్ని ప్రచార యాత్ర ఆటోల ద్వారా ప్రచార యాత్రను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే విధంగానే మేమందరం ఇక్కడ నుండి అందరికీ పిలుపునిస్తున్నాం। ఖచ్చితంగా మేమందరం కూడా ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణమాది గారు పెట్టిన డిమాండ్ను వెంటనే సీఎం గారు అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులకు, ముఖ్యంగా విహెచ్పి
సోదరులకు విహెచ్పి నాయకులకు అందరికీ కూడా వికలాంగ సమాజానికి అందరికీ కూడా ఇక్కడ నుండి పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా కేవలం ఈ పటాన్చెరు నియోజకవర్గ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చేయుత పింఛన్దారులే కానీ వికలాంగుల పింఛన్దారులు అందరూ కూడా మేము వాహనాల ద్వారా మీకు చెప్తున్నాము. ఖచ్చితంగా మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ మీరు రానికి ఏర్పాట్లను కూడా మేము అందరం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ధన్యవాదాలు ముగిస్తూ తెలియజేస్తున్నాను. నా పేరు విఎస్ రాజ్ మాదిగా, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. జై జిల్లాలే పటంచెరు నియోజకవర్గం ఇది. మన తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామము. ఇక్కడ సభ పెడుతున్నాము 7వ తారీఖు, రేపు 7వ తారీఖు నాడు సభ పెడుతున్నాము. ఇక్కడ మాదిగా కృష్ణన్న గారు వస్తున్నారు. ఇది కేవలం పెన్షన్ కోసమే, వికలాంగులకు పెన్షన్ కోసమే ఈ పోరాటం అంతా. మన పటంచెరులో కూడా పెట్టినాము. మళ్ళీ కూడా ఇక్కడ పెట్టాలని ఆలోచించి మళ్ళీ డిసిషన్ తీసుకున్నారు అన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2000 ఉన్న వాళ్ళకు 4000 చేస్తా అని చెప్పారు, 4000 ఉన్న వాళ్ళకు 6000 చేస్తా అని చెప్పారు. కాబట్టి అది 20 నెలలు అవుతుంది ఇప్పటికీ హామీలు ఇచ్చి, ఇప్పటికి చేయట్లేదు. ఖచ్చితంగా కృష్ణన్న పోరాట దానికోసం రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలో ఇదొకటి ఉంది. కాబట్టి అన్నిటికన్నా ఇది ఫస్ట్ చేయాలి. 6 గ్యారెంటీలు అంటే పేదవాళ్ళకి మాత్రమే పింఛన్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మీటింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా 7వ తారీఖు కల్లా అన్నగారికి ఖచ్చితంగా ఇది బయటకు పోతుంది. 10,000 మందితో ఈ మీటింగ్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా 10,000 మంది వికలాంగులు, వృద్ధులు అందరితో కలిపి చేయాలని మేము 7వ తారీఖు నాడు డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా పటంచెరు నియోజకవర్గం మొత్తం తరలి రావాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని మేము 10,000 మందితో చేస్తామని నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ లోపే ఇది చూసి దీనికోసం ఖచ్చితంగా ఆలోచన చేసి ఇది అమలు చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా మహాసభలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులు, కండర క్షీణితో బాధపడుతున్నటువంటి వాళ్ళ కోసానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చిండో ఆ మాట ఇచ్చిన ప్రకారము ఖచ్చితంగా 2000 ఉన్న పెన్షన్ 4000 పెంచాలని, అదేవిధంగా 4000 ఉన్నటువంటి పింఛను 6000 పెంచాలని, కండర క్షీణితో బాధపడుతున్నటువంటి వారికి 15,000 ఇవ్వాలని, గీత నేత కార్మికులకు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ పెరగాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత ఉన్నా కూడా వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, చాలామంది అర్హత ఉన్నా కూడా ఇంతవరకు కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రెస్లో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి, అదేవిధంగా విఎస్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అశోక్ గారికి, విఎస్ రాజ్ మాధవ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. గౌరవ శ్రీ మందాకృష్ణ